మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కాఫీ తీసుకోండి. తమ్ముడు ఇంకా నిద్ర లేవలేదా? అసలు రాత్రి వస్తే కదమ్మా. ఇప్పుడు లేచాడో లేదో చెప్పడానికి. అదేంటి, రాత్రంతా తమ్ముడు రాలేదా? మరి నువ్వు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఒకరోజైతే ఎక్కడికో వెళ్ళుంటారని భయంతో మీకు చెప్పేవాణ్ణమ్మా. కానీ ప్రతిరోజు ఇదే తంతు కదమ్మా. అర్ధరాత్రి దాకా తాగి తందనాలాడటం. అవకాశం దొరికితే రంగయ్య రంగయ్య రంగయ్య, నీకు ఎన్నోసార్లు చెప్పాను, నా తమ్ముడంటే నాకు ప్రాణమని. వాడి గురించి తప్పుగా మాట్లాడితే ఎవరిని విడిచిపెట్టనని. తప్పుగా అనుకోకండమ్మా. మీ ఉప్పు తింటున్నవాణ్ణి, అందుకే ఆ విశ్వాసంతో చెప్తున్నాను. మీ తమ్ముడు దారి తప్పుతున్నాడు. అడ్డదారి ఎప్పుడూ మంచిది కాదమ్మా. ఎవ్వరికీ కనిపించదని మనం అనుకుంటాం, కానీ ఏదో రోజు ఆ అడ్డదారిలోనే అడ్డంగా దొరికిపోతారని తెలుసుకోండమ్మా. ఏంటో, నువ్వు చెప్పింది నిజమే రంగయ్య. కానీ నా తమ్ముడు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడు. వీసా కూడా వచ్చేసింది. తొందరలోనే వాడు విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. వాడిని పంపించేసే ఏర్పాట్లు చేస్తున్నప్పుడు నువ్వెందుకు భయపడతావు? హలో, వాట్? నేనిప్పుడే బయలుదేరుతున్నాను. ఇలా ఉన్నాను. అసలు నేను ఎక్కడున్నాను?
మంచి సంబంధం చూద్దాం అనుకునే లోపే తానే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. 6 నెలల్లో ఎలాగైనా ఆ సగం డబ్బులు సంపాదించుకొని వస్తానమ్మి. ఈ జన్మకి నిన్ను భార్యగా పొందే అదృష్టం నాకు లేదు కాంతారా. కాంతారా 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 అవును, నా కాంతారా ఎక్కడుంది? నేనిక్కడున్నాను. కాంతారా ఎక్కడుంది? కాంతారా కాంతారా నేనిక్కడున్నాను, కానీ నువ్వెక్కడున్నావు? నిన్ను వెంటనే కనిపెట్టాలి. నిన్ను చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఇప్పుడే నేను నీకోసం వస్తున్నాను. కాంతారా 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 ఇదే బ్రదర్ నేనుండే ఫ్లాట్. ఈవిడే మేడం నన్ను మళ్ళీ తీసుకెళ్లాలని వచ్చింది. నీ గతం అన్నది నీ ఎదురుగానే ఉన్నా గుర్తుపట్టలేకపోతున్నావా? నీ కోసమే బ్రతుకుతున్న కాంతారా. అవును, తారా మేడమే నా కాంతారా. ఇన్ని రోజులు నా కళ్ళ ముందున్న తారా మేడమే నా కాంతారా. వెంటనే నేను కలుసుకోవాలి. ఇప్పుడే నేను నీకోసం వస్తున్నాను. గోపి ఇదేంటి పొద్దున్నే వచ్చారు కదా, అప్పుడే గోపి అంత టెన్షన్ గా ఎక్కడికి పరిగెడుతున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో? రేయ్, ఎవరు నువ్వు? మర్యాదగా బాబు నువ్వు. బాబుని అసలు ఎందుకు తీసుకొచ్చావు? హాయ్ తారా. వికాస్, నువ్వా? వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. ఏంటి తారా, బాబు కనిపించట్లేదని చాలా టెన్షన్ పడినట్టున్నావు. అవును వికాస్, వీడి ఇంట్లో కనిపించకపోయేసరికి చాలా భయం వేసింది. వీడి కోసం చాలా వెతికాను, దొరక్కపోయేసరికి ఎంత భయపడ్డానో తెలుసా? అయినా నువ్వు వచ్చే ముందు నాకెందుకు చెప్పలేదు? నేను కూడా అనుకోలేదు తారా. కాకపోతే నిన్ననే ఒక విషయం గుర్తొచ్చింది, అందుకనే వెంటనే వచ్చేసాను. అవునా, ఏంటది? అదే తారా, మన టైగర్ పుట్టినరోజు వస్తుంది కదా. నేను అక్కడే ఉంటే ఇక్కడ నువ్వు బాధపడతావు. నేను బర్త్డేకి రాకపోతే వీడు రేపు నన్ను ఎలా చూస్తాడు? అందుకే అన్ని పనులు ఆపుకొని వెంటనే టికెట్ బుక్ చేసుకొని అక్కడ ఫ్లైట్ ఎక్కాను, ఇక్కడ దిగిపోయాను. చాలా మంచి పని చేశావు. అయినా సరే వచ్చే ముందు ఒక మాట నాకు చెప్పుంటే ఇంకా బాగుండేది కదా. కమోన్ తారా, వచ్చే సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నేను రాగానే చూస్తే నువ్వు కనిపించలేదు. వీడేమో ఆడుకుంటూ కనిపించాడు.
అందుకనే వీడిని ఎత్తుకొని ఇలాంతా తిరుగుతూ ఆడుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా నువ్వు తిరిగి వస్తావు కదా అని చూశాను, కానీ నువ్వు వీడి కోసం వెతుక్కుంటూ ఉంటావని అస్సలు ఆలోచించలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదులే, వీడికి పాల ప్యాకెట్ తీసుకొద్దామని వెళ్ళాను. బాబుని నాకు అప్పగించావు. వీడిని నేను అమ్మలా పెంచుతున్నాను. బిడ్డ కనబడకపోయేసరికి ఏమైందోనని భయపడ్డాను. బట్ నీ దగ్గరే ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. పద లోపలికి వెళ్దాం రా. చల్. ఖచ్చితంగా వచ్చింది ఫేక్ కాల్ అయి ఉంటుంది. నా తమ్ముడికి అలా జరగడం ఏంటి? అది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగదు. ఈ అక్క ఉన్నంత వరకు వాడికేమీ కాదు. వాడి మీద ఈగ కూడా వాలదు. అది ఫేక్ కాల్ అని తెలిసాక ఆ ఫోన్ చేసిన వాడి అంతు చూస్తాను. నా తమ్ముడి గురించి సరదాకి ఇలా చెప్పినా సరే నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడు కంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. నీకోసం నే వేచున్నా ఇన్నాళ్ళు, నా బుజ్జి తల్లి నా కోసం ఇక మిగిలాయి నేను నిన్ను వెంటనే కలవాలతారా? నువ్వే నా కాంతారా అని నాకు అర్థమైంది. వెంటనే నేను నిన్ను కలుసుకోవాలి. నా కళ్ళ ముందు ఇన్ని రోజులు నువ్వున్నా కూడా నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నువ్వెన్నోసార్లు చెప్పావు, నా గురించి ఎంతో గొప్పగా మాట్లాడావు. అప్పుడు నా మంచి కోరుకుంటున్న మనిషి అనుకున్నాను, కానీ నువ్వే నా ప్రాణమైన మనిషివని ఊహించలేకపోయాను. నేను నిన్ను వెంటనే కలవాలతారా? ఏంటి పొద్దున్నే ఈ న్యూసెన్స్? అదంతా ఫేక్ కాల్, మీరే నమ్మద్దు. మేడం, మీరు ఒక్కసారి చూడండి, వచ్చింది ఫేక్ కాల్ కాదు, నిజం. ఆ కాల్లో వాళ్ళు చెప్పింది నా తమ్ముడి గురించి.
అది నిజమని నువ్వు చెప్తావేంటి? ఏ ఉద్యోగం చేయాలని లేదా? లేదు మేడం, మేము ఇక్కడ అన్ని ఎంక్వైరీ చేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాతే మీకు ఫోన్ చేశాం. ప్లీజ్ మేడం, ఒకసారి చూడండి. బద్రి, తమ్ముడు తమ్ముడు, నీకేమైంది తమ్ముడు? అయినా నువ్వు ఇలా ఇక్కడ పడుతున్నావేంటి? వీళ్ళంతా నీ గురించి ఏదేదో చెప్తున్నారు. పద పద, మనం ఇంటికి వెళ్ళిపోదాం. రా తమ్ముడు. మేడం, అతను చనిపోయాడు మేడం. చంపేస్తాను. ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తా. నా తమ్ముడు చనిపోవడం ఏంటి? నేనుండగా వాడెలా చనిపోతాడు? వాడికేం కాలేదు, వాడికేం కాలేదు. వాడు బ్రతికే ఉన్నాడు. బద్రి, కావాలంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. కానిస్టేబుల్స్, వెంటనే అంబులెన్స్ ని పిలిపించండి. నా తమ్ముడిని హాస్పిటల్కి తీసుకెళ్తాను. వీడు నిద్రపోతున్నాడు. తమ్ముడు తమ్ముడు, లేరా? చూడు, నువ్వు నిద్రపోతుంటే వీళ్ళు చనిపోయారనుకుంటున్నారు. లేరా తమ్ముడు? లే, కళ్ళు తెరువు, లే. నిద్రపోతున్నాడు. మేడం ప్లీజ్, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మీ తమ్ముడు గారు నిజంగానే చనిపోయారు. నా తమ్ముడు చనిపోయాడా? నా తమ్ముడు చనిపోయాడా? ఎవడ్రా వాణ్ణి చంపింది? అసలు వీడికి ఈ పరిస్థితి ఎలా వచ్చింది? మర్యాదగా చెప్పు, లేదంటే నిన్ను చంపేస్తాను. మాకు తెలియదు మేడం, ఫోన్ రాగానే ఇక్కడికి వచ్చి చూసాం. మీ తమ్ముడు గారిని తెలియగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మేం కూడా సార్ బతుకున్నారేమోనని కన్ఫర్మ్ చేసుకుందామని పక్కనున్న క్లినిక్ నుంచి డాక్టర్ని పిలిపించాం. రే బద్రి, నువ్వు అమెరికా వెళ్ళాలి కదరా? నీకు వీసా కూడా శాంక్షన్ అయింది కదరా? నువ్వేం చెప్పావు? అక్క, నేను షాపింగ్ చేసుకోవాలి అక్క, నాకు అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డు కావాలి అన్నావు కదా. తీసుకొచ్చానురా, నీకు ఇద్దామనుకున్నాను. కానీ నువ్వు చనిపోయావని వీళ్ళు చెప్తున్నారు. ప్లీజ్ మేడం, మీరు కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాడీని పోస్ట్ మార్టంకి పంపించాలి. నా తమ్ముడిని పోస్ట్ మార్టంకి తీసుకెళ్తావా? చంపేస్తాను నిన్ను. వాడికి పరిస్థితి తీసుకొచ్చిన వాడిని నేను ఎన్కౌంటర్ చేయాలి. ఎవడు వాడు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? తారా, ఏంటి తారా, బాబు కనిపించట్లేదని అంతా వెతికావంట కదా? వనజాక్ష అంటే చెప్పారు. చాలా టెన్షన్గా వచ్చావంట. ఇంతకీ బాబు కనిపించకపోవడం ఏంటి? కనిపించాడు. ఎక్కడ? ఇతను గెస్ట్ చెయ్, ఎవరనుకుంటున్నావో? యా, ఐ గాట్ ఇట్. మీరు వికాస్ గారు కదా? నాకు తెలుసు. ఓ, నేను మీకు ముందే తెలుసా? తెలుసండి. ఎందుకంటే మీరు ఫోన్ చేసినప్పుడల్లా మీ గురించి నాకు తార చెప్తూనే ఉంటుంది. ఇంతకీ నేనెవరంటే? నాకు కూడా మీ ఇంట్రడక్షన్ అవసరం లేదు. మీ పేరు శ్రీకర్. తార మీ గురించి చాలా గొప్పగా చెప్పింది. దానికి మీరు ఇక్కడ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారంట కదా. తను ఫోన్ చేసినప్పుడల్లా ఈ విషయం నాకు చెప్తూనే ఉంటుంది. మనిద్దరికి ఒకరికొకరికి పరిచయం లేకపోయినా మన ఇద్దరి గురించి తార వల్ల ఒకరికొకరం బాగా తెలుసు. అయినా మీరేంటి ఇంత సడన్ గా వచ్చారు? తారా, మీ శ్రీవారు వస్తున్నట్టు నాకు ఒక మాట కూడా చెప్పలేదు. ఆయన వచ్చే వరకు నాకు తెలీదు.
సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అవును శ్రీకర్ గారు, నేను కూడా సడన్గా అనుకోకుండానే వచ్చాను. మన టైగర్ పుట్టినరోజు ఉంది కదా, అందుకే అందరికీ ఓ మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. ఓ అంటే మా వీరు బర్త్డే బాబు కాబోతున్నాడా? హ, అయితే మీరు మా అందరికీ గ్రాండ్ పార్టీ ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు నువ్వెవరో నాకు పూర్తిగా తెలిసిపోయింది. దేవుడు మన ఇద్దరిని కరుణించాడు. నేను నీకోసం వస్తున్నాను. తార లాంటి గొప్ప వ్యక్తి మీకు భార్యగా రావటం నిజంగా మీ అదృష్టం.